శ్రీపాదవల్లభ దిగంబరా దిగంబరా దత్త దిగంబరా అవధూత చింతన దిగంబరా. పీఠికాపురంలో గోపాల్ బాబా వారి ఆశ్రమం అండి. గోపాల్ బాబా వారు చూడండి. సాక్షాత్తు దత్త అంశ అన్నమాట. ఈయన ఎన్నో లీలలు. ఈయన సమాధి చూసారండి, స్వామివారి సమాధి. పీఠికాపురం వచ్చిన వాళ్ళందరూ తప్పకుండా దర్శనం చేసుకోండి. చాలా అత్యంత అద్భుతమైన మహిమగల అవధూతగా పేరుగాంచారు స్వామి. గోపాల్ బాబా అంటే తెలియని వాళ్ళు లేరు. పీఠాపురం దర్శించిన ప్రతి ఒక్కరు కూడా స్వామి యొక్క క్షేత్రానికి వస్తారు. సమాధి మందిరం ఇలా ప్రతిరోజు ఇలా ఒక కొత్త అలంకరణతో ఉంటారండి స్వామి. చూసారా, ఇది మామూలు వాళ్ళకి సాధ్యం కాదు, ఎంతో గొప్ప భక్తులకు మాత్రమే సాధ్యమవుతుంది. చూసారా అండి, ఎంత చక్కగా ప్రతిరోజు ఇలా అలంకరణ అండి స్వామివారిది. కాబట్టి పిఠాపురం వచ్చిన ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా దర్శించుకోండి. శ్రీపాదవల్లభ దిగంబర అవధూత చింతన దిగంబర దత్తాత్రేయ దిగంబర శ్రీ గురుదత్త దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర దత్తాత్రేయ దిగంబర శ్రీ గురుదత్త జయ గురుదత్త. శ్రీమదనంత శ్రీ విభూషిత అప్పల లక్ష్మీ నరసింహరాజా జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ శ్రీ విద్యాధరి రాగ సురేఖ శ్రీరాకీధర శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ మాతా సుమత్రీవాక్షర్యామృత పరిపోషిత జయ శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ సత్య ఋషీశ్వర దులితానందన మాపనాజనుత శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ సవితృకాటక చైన పుణ్యఫల భరద్వాజ ఋషి గోత్ర సంభవ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. దో చౌపాతి దేవలక్ష్మీగా సంఖ్యాబోధిత శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ పుణ్యరుక్మిణీ రాగమాంబసుత గర్భ పుణ్యఫల సంజాత జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ సుమతి నందన నరహరి నందన దత్త దేవ ప్రభు శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ పీఠికాపుర నిత్య విహార మధుమతి దత్త మంగళ రూప జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. దిగంబర దిగంబర గోపాల్ బాబా దిగంబర 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 అవధూత చింతన దిగంబర గురుదేవ దత్త దిగంబర గోపాల్ బాబా దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర నృసింహ సరస్వతి దిగంబర మాణిక్య ప్రభువ దిగంబర స్వామి సమర్థ దిగంబర శిరిడివాస దిగంబర శిరిడివాస దిగంబర ద్వారకమాయి దిగంబర గజాన మహారాజ దిగంబర తాజుద్దీన్ బాబా దిగంబర రామరెడ్డి తాత దిగంబర పోలయ్య స్వామి దిగంబర గోపాల్ బాబా దిగంబర అశోక్ బాబా దిగంబర తాజుద్దీన్ బాబా దిగంబర దునివార దాదా దిగంబర శంకర మహారాజ దిగంబర కొండి స్వామి దిగంబర కొండి స్వామి దిగంబర సుమతి తనయ దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 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 అవధూత చింతన దిగంబర గురుదేవ దత్త దిగంబర శ్రీ జయ గురుదత్త. గోపాల్ బాబా దత్తో ఎంతో నాకు దగ్గర అనుబంధం అండి. స్వామి లైవ్లో ఉన్నప్పుడు స్వామి ఇప్పుడు సమాధి చెందారు. నిజంగా సమాధి చెందారంటే వాళ్ళకి మరణం అంటూ ఉంటుందా? లేదు, ఎప్పుడు చైతన్య స్వరూపులే. శరీరం అయితే లేదు కానీ ఎప్పుడు నిత్య చైతన్యవంతులే ఉంటారండి. స్వామి వాళ్ళు ఒకసారి చూడండి, గోపాల్ బాబు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు.
అవధూతల్లో చాలా రకాలు ఉంటారు. కోపంతో ఉంటారు కొంతమంది చాలా రకాలతో మన అవధూతను దర్శనం ఇస్తారు. కానీ ఇక్కడ ఈ గోపాల బాబా ఎవరిని ఏమీ మాట్లాడేవారు కాదండి. చక్కగా ఆయన దగ్గర మౌనంగా కూర్చుంటే అన్ని వస్తువులు ఆయన దగ్గర ఉన్న ఆశ్రమంలో ఉన్న వస్తువులు అంతా ఆ భక్తులకి ఇచ్చి మళ్ళీ తీసుకొని మళ్ళీ వేరే చేతులు పెట్టి అలా స్వామి భక్తులతో నిజంగా ఆడుకునేవారండి. ఆయన నిజంగా ఒక అవధూత అంశలో చిన్న పిల్లవాడి రూపం అనమాట. అంత స్వామితో అంత అనుబంధం అనమాట. మా అందరికీ ఎంతోమంది వస్తే స్వామి యొక్క అనుగ్రహానికి కృపకు పాత్రై మేమంతా చాలా ఆనందంగా తిరిగి వెళ్ళాం. ఒక పుట్టింటికి వస్తే స్వామివారి అనుగ్రహం అంటే మన తల్లిదండ్రి అనుగ్రహం ఎలా ఉంటుందో, అంటే ఒక ఆశీస్సు ఎలా ఉంటుందో, అలాగే ఒక సంతోషంతో ఎలా ఉంటుందో అలాగే స్వామి దగ్గర వచ్చి మేమందరం చాలా అనుగ్రహాన్ని పొందేవాళ్ళం అండి. కాబట్టి మేము పిఠాపురం ఎప్పుడు వచ్చినా శ్రీపాద దర్శించినట్లే ఇక్కడికి కూడా గోపాల బాబా దగ్గరికి వచ్చి చక్కగా మేము దర్శనం చేసుకొని, అది ఎంత టైం లేదు అనే చిన్న అంటే ఆ యొక్క టైంలో కూడా మేము వచ్చి స్వామిని దర్శించుకోవడం తప్పకుండా జరుగుతుందని. అంటే స్వామితో ఉన్న అనుబంధం, స్వామికి మా మీద ఉన్న ప్రేమ. ఎందుకంటే స్వామి పిఠాపురం వచ్చినప్పుడు తప్పకుండా నేను దర్శనం చేసుకోకుండా ఇప్పటిదాకా మమ్మల్ని పంపలేదండి. వాటి గోపాల బాబా స్వామి మా మీద ఎప్పుడు మీ అనుగ్రహాన్ని మా మీద ప్రసరింప చేయవలసిందిగా మా దత్తబిడ్డల తరఫున అందరినీ కోరుకుంటున్నాను స్వామి. మా అందరూ కోరుకుంటున్నారు. అలాగే మేము పిఠాపురంలో ఒక గొప్ప కార్యాన్ని చేయాలని మా సంకల్పం వచ్చింది స్వామి. మేమందరం ఎక్కడెక్కడ వాళ్ళం దత్తబిడ్డలు కలవాలని అనుకుంటున్నాము. దానికి శ్రీపాద స్వామి అనుగుణం. ఆ శ్రీపాద స్వామి మీరై ఉన్నారు కాబట్టి మీరు కూడా మా దత్తబిడ్డలందరినీ తొందరగా పిఠాపురం తీసుకురావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్వామి. శ్రీపాద శ్రీవల్లభత్వం సదైవ శ్రీదత్తాస్మాన్ పాయి దేవాదిదేవా భావగ్రాహ్య క్లేశ హరిం సుకీర్తే ఘోరాత్ కష్టాత్ ఉద్ధరస్మా నమస్తే. త్వం నో మాతా త్వం పితా తోదిపస్త్వం త్రాతా యోగక్షేమ కురు సద్గురుత్వం. త్వం సర్వశం నో ప్రభో విశ్వమూర్తే ఘోరాత్ కష్టాత్ ఉద్ధరస్మా నమస్తే. పాపం తాపం వ్యాధిమానిం చ ధైర్యం భీతిం క్లేశం త్వం వరాసుతగన్యం. త్రాతారం వీక్ష ఈ శాస్త్రజూతే ఘోరాత్ కష్టాత్ ఉద్ధరస్మా నమస్తే. నాణ్యాస్త్రాతనాపి దాతాన భర్త భక్తోరివద్దం శరణ్యోకార్తత్ పూర్వాత్రే అనుగ్రహం పూర్ణరాతే ఘోరాత్ కష్టాత్ ఉద్ధరస్మా నమస్తే. ధర్మే ప్రీతిం సన్మతిం దేవభక్తిం సత్సంగతిం దేహి భుక్తిం చ ముక్తిం భావాశక్తిం చ అఖిలానందమూర్తే ఘోరాత్ కష్టాత్ ఉద్ధరస్మా నమస్తే. ఘోరాత్ కష్టాత్ ఉద్ధరస్మా నమస్తే. స్వామివారు వాడిన వస్తువులన్నీ ఇవన్నీ స్వామివారు అంత ఇష్టం అన్నమాట. ఒకసారి చూడండి. ఇవన్నీ స్వామివారి దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర 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 అవధూత చింతన దిగంబర గురుదేవ దత్త నృసింహ సరస్వతి మాణిక్య ప్రభువ స్వామి సమగ్ర శ్రీనివాస సద్గురునాథ దిగంబర. ఆయనకు ఆట బంతలు అన్నమాట. చూడండి ఎన్ని స్వామికి కిరీటాలు అన్నమాట. ఇవన్నీ చూసారు. మేమంతా ఇవి లైవ్లో చూసామండి. స్వామితో మేము నిజంగా ఒక రకంగా ఆడుకునే వాళ్ళం అన్నట్లుగా స్వామితో అమ్మ చాలా అనుబంధాలు అన్నమాట. స్వామి ప్రేమమూర్తి, అవధూత స్వరూపంలో ఉన్న దత్తమూర్తి ప్రేమ స్వరూపుడు అనమాట. కొంతమంది అవధూతలు కొడతారు, అలా ఉమ్ముతారు, అలా చేస్తారు కదా. ఈ స్వామి అంటే అవధూతలు చాలా ఇది ఉంటారన్నమాట. వాళ్ళు ఎందుకోసం వచ్చారు అందుకోసం వస్తారు కదా. కాబట్టి ఎక్కువ స్వామివారు చాలా నవ్వుతూ చాలా ప్రసన్న వదనంతో ఉంటారనమాట. అలాగే ఉండేవారు అనమాట స్వామి. ఇప్పుడు మనం ఏ విధంగా చూస్తున్నామో అలాగే ఉండేవారు అనమాట స్వామి. ఇక్కడ వచ్చి పారాయణ చేసుకుంటారు. అలాగే ఇక్కడ చూడండి మేడి చెట్టు ఎలా ఉందో. అందరూ చాలామంది ఇక్కడికి వచ్చి పారాయణ చేసుకుంటూ ఉంటారు. ఇది మేడి చెట్టు అండి.
మేడి చెట్టు మూలమే దత్త స్థానము వెలసిన మన కోసము శ్రీ గురు దత్తుడు. మేడి చెట్టు మూలమే దత్త స్థానము మేడి చెట్టు ఆయన నిత్యవాసము. మేడి చెట్టు మన పాలిట కల్పవృక్షము మేడి చెట్టు మూలమే దత్త స్థానము మేడి చెట్టు మూలమే దత్త స్థానము. దత్తాత్రేయ స్వామి ఎలా ఉంటారు? శిఖను గంగ ఉరుకుతున్న శివరూపము శంకు చక్రమలు దాల్చిన విష్ణు రూపము వేదములను చేతబట్టిన బ్రహ్మ రూపము మూడు మూర్తులొక్కటైన దత్త తేజము దత్త తేజము. మేడి చెట్టు మూలమే దత్త స్థానము వెలసెన మన కోసము శ్రీ గురు దత్తుడు. మేడి చెట్టు మూలమే దత్త స్థానము. ఇదండి మొత్తం గోపాల్ బాబా ఆశ్రమం. చాలా ఎన్ని ఎకరాలు అది ఒకటి స్వామి గోపాల్ బాబా ఆశ్రమం ఎన్ని ఎకరాలు ఉంటాయి స్వామి? ఇక్కడ విద్య అన్నీ ఉన్నాయి కదా స్వామి. ఇక్కడ రోజు భోజనాలు మన ఆశ్రమంలో ఏమేమి జరుగుతాయి చెప్పండి వాళ్ళకి, మన యూట్యూబ్ అందరికీ పిఠాపురం వచ్చిన అందరినీ ఇక్కడికి కూడా గోపాల్ బాబా దగ్గర రమ్మని మీ మాటలో చెప్పండి స్వామి. శ్రీపాదరాజం సందం ప్రపత్తి దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర 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 శ్రీ గోపాల్ బాబా దిగంబర. చెప్పండి సార్. శ్రీపాదరాజం శరణం ప్రపత్తి దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర 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 శ్రీ గోపాల్ బాబా దిగంబర. శ్రీ గోపాల్ బాబా వారికి జయంతి. శ్రీపాద వల్లభుడు 13వ శతాబ్దం ప్రాంతంలో 700 సంవత్సరాల క్రితం సాక్షాత్తు దత్త భగవాన్ని భరద్వాజ్ మహర్షికి జాతీయంలో ఇచ్చినటువంటి వరాన్ని పురస్కరించుకుని దత్తప్రభువే శ్రీపాద వల్లభుడు గారి జన్మకు రావడం జరిగింది. వారు జన్మకిచ్చేసి ఇక్కడ 16 సంవత్సరాల పాటు క్షేత్రంలో స్వయంగా నడయాడి వారి యొక్క బాల్యం అంతా కూడా జరిగింది. ఒకసారి శ్రీపాశ్రవాలు తాతగారు అనేటువంటి పాపనవతాలు పిఠాపురంలో ఉన్నటువంటి స్వయంభూ దత్తాత్రేయుడికి, అదేవిధంగా శ్రీశైలంలో మల్లికార్జున స్వామికి, గోకర్ణ క్షేత్రంలో మహాబలేశ్వరుడికి కళలు తక్కువగా ఉన్నాయని చెప్పి సూర్యుడి నుండి శక్తిపాతం చేయడం జరిగింది. ఆ శక్తిపాతం చేసినప్పుడు ఆయా శ్రీశైలం మరియు గోకర్ణ క్షేత్రాల్లో ఈ భక్తులు అదే వీళ్ళందరూ చూస్తూ ఉండగా సూర్య మండలం నుండి కిరణాలు వచ్చి శక్తిపాతం అందరూ కూడా చూడడం జరిగింది. దాంతో ఇక్కడ కొంత శక్తి విడుదలవుతుంది కాబట్టి అన్న సమారాధన జరిగింది. ఇక్కడ పిఠాపురంలో అడిగినప్పుడు స్వయంభూ దత్తుడి దగ్గర లేదు అని చెప్పి చాలామంది విమర్శించడంతో ఆవేళ జరగవలసినటువంటి విధానం అన్న సమారాధన ఆలస్యమైంది. అప్పుడు తాతగారు అడుగుతారు, నాయన మరి ఏంటి ఈ శక్తి శాంతింప చేయడానికి ఏంటి పరిష్కారం అన్నప్పుడు 700 సంవత్సరాల తర్వాత నా కార్యక్రమం ప్రారంభమవుతుంది. ప్రారంభమైనప్పుడు ఒక యోగునకులో పిఠాపురానికి వచ్చేసి నా కార్యక్రమాన్ని నేనే చేసుకుంటానని చెప్పి స్వామివారే స్వయంగా తమ తాతగారు అయినటువంటి మల్లాది బాపరావతాల గారితో చెప్పడం సెలవిచ్చున్నారు. ఆ సెలవు ప్రకారంగానే సమర్థ సద్గురు శ్రీ 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 గోపాల్ బాబా రూపంలో పిఠాపురం క్షేత్రానికి ఇచ్చేసి 2006 నవంబర్ 14 అన్నదాన శాంతి మహాయజ్ఞం అనేటువంటి గొప్ప శాంతి మహాయజ్ఞాన్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది. అది ఈనాటి వరకు కూడా కొన్ని లక్షల మందికి అన్నార్తిని తీర్చడం జరిగింది. స్వామి చెప్తారు, అన్నమో రామచంద్ర అని అర్పటించే వారికి అన్నం మిగిలినట్లా నేను సంప్రీతుని లేదని చెప్పేసాను. అలాగా దత్తప్రభు అన్నదాన ప్రభువు కాబట్టి ఎవరైతే దత్తప్రభు పేరుతో దత్త భక్తులకు కానీ దత్తుని పేరుతో ఎవరైతే అన్నప్రసాదాన్ని ఇస్తారో వాళ్ళకి అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. కాబట్టి అదే కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. ఈవేళ ఈ కార్యక్రమం ఇంతింతై ఒకటింతై అన్నట్టుగా ఈ శ్రీక్షేత్ర పిఠాపురం నుండి విశ్వవిఖ్యాతమై మొత్తం ప్రపంచ దేశాల్లో అన్ని ప్రపంచం అంతా కూడా వారి యొక్క శక్తి ఏదైతుందో కొన్ని జాగృతం చేసి మొత్తం ప్రపంచాన్ని అంతా కూడా పీఠికాపురానికి రప్పించేటువంటి దీంట్లో సమర్థ సద్గురు శ్రీ శ్రీ గోపాల్ బాబా వారు చేస్తున్నారు. అదేవిధంగా బాబావారు చెప్పినటువంటిది వారు 4 కార్యక్రమాలను చెప్పడం జరిగింది. దాంట్లో ప్రథమంగా అన్నదాన శాంతి మహాయజ్ఞం. ఈ అన్నదాన శాంతి మహాయజ్ఞం ప్రతిరోజు కూడా నిరంతరం ఎంతసేదంటే దత్తక్షేత్రాల్లో
దత్తాత్రేయుడు స్వయంగా మరి అపర్ణాహవేళ మధ్యాహ్న సమయంలో స్వయంగా భిక్ష స్వీకరిస్తారు కాబట్టి మరి దత్తుడు ఏ రూపంలో వస్తాడో మనకు తెలియదు కాబట్టి ప్రతిరోజు కూడా నిత్యాన్న పథకంగా ఇక్కడ మహాన్న ప్రసాదం జరుగుతుంది. అదేవిధంగా ఈ మహాన్న ప్రసాదం యొక్క విశేషం ఏంటంటే ప్రధానమంత్రి మాతృ సంరక్షణ అభియాన్ అని చెప్పేసి ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా పల్లెల్లో ఉన్నటువంటి వాళ్ళు, అదేవిధంగా పట్టణంలో ఉన్న గర్భిణీ స్త్రీలు మాతృమూర్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ప్రతి నెల కూడా 9వ తేదీన ప్రభుత్వ ఆసుపత్రుల్లో వాళ్ళకి మాతృ సంరక్షణకు సంబంధించి పరీక్షలు జరుగుతూ ఉంటాయి. మరి వాళ్ళందరికీ కూడా ఇక్కడి నుంచి పిఠాపురం ఇచ్చేసేటటువంటి మాతృమూర్తులందరూ కూడా మరి ఈ అన్నప్రసాదం వేస్తుంది. ప్రతి 9వ తారీఖు, సెలవు అయితే 10వ తారీఖు జరుగుతుంటుంది. అలాగే చుట్టుపక్కల ఎక్కడైనా సరే ప్రకృతి విపత్కర పరిస్థితులు ఏర్పడినప్పుడు వరదలు, గొల్లపురం లాంటి గ్రామాల్లో వరద ముంపుకు గురైనప్పుడు కూడా ఈ ప్రసాదాన్ని తీసుకెళ్ళడం జరుగుతుంది, అక్కడ వితరణ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రస్తుతం అరుణాచల క్షేత్రం, దక్షిణ కైలాసంగా పేరున్నటువంటి అరుణాచల క్షేత్రంలో కూడా 2023 సంవత్సరం అంటే ఏప్రిల్ 5వ తేదీ నుండి ఈ మహాన్న ప్రసాదం వితరణ, ప్రతిరోజు అన్నప్రసాదం వితరణ ఉంటుంది. అదేవిధంగా ప్రతి పౌర్ణమి కూడా 24 గంటల పౌర్ణమి గడియలు ఎంతసేపు ఉంటే అంతసేపు కూడా నిరవధికంగా నిరంతరాయంగా జరుగుతుంటుంది. ఇంకొక విశేషం ఏంటంటే కరోనా లాంటి మహమ్మారి ఉన్నప్పుడు తిరుపతి బాలాజీ దగ్గర కానీ, అదేవిధంగా షిరిడీలో సాయినాథుడి దగ్గర కానీ, కాశీ అన్నపూర్ణ దగ్గర కానీ ఈ ప్రసాద వితరణ ఆగినా కూడా ఇక్కడ ఏ ఒక్క రోజు ఏ ఒక్క పూట కూడా ఈ అన్నప్రసాద వితరణ ఎప్పుడూ ఆగలేదు. నిరంతరం ఇప్పటివరకు ప్రారంభించింది మొదలు అలా నిరంతరం జరుగుతూనే ఉంది. భవిష్యత్ కాలంలో మరి కాశీ లాంటి క్షేత్రాల్లో కూడా ఈ మహాన్న ప్రసాద వితరణకి వితరణ కోసం అక్కడ అన్నీ కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇది బాబావారు ఇచ్చినటువంటి అన్నప్రసాద వితరణ. అదేవిధంగా ఉచిత విద్య, మరి సమాజంలో ఎంతోమంది పేదలు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా మంచి విద్యని అందించాలనే సదుద్దేశంతో 2007 సంవత్సరం విద్యా సంవత్సరం నుంచి కూడా శ్రీ గోపాల్ బాబా ఉచిత విద్యాలయం అని చెప్పేసి ఏర్పాటు చేసి పేద విద్యార్థుల్ని పాఠశాలలో చేర్పించుకుని వాళ్ళని మంచి ఉన్నతమైన విలువలతో కూడిన విద్యను అందించడానికి ప్రయత్నం జరుగుతుంది. అదేవిధంగా వస్త్రదానం అన్నికల్లా కూడా మరి పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ప్రతి సంవత్సరం కూడా మరి బాబావారు ఉన్నప్పుడు దత్త పౌర్ణమి సమయంలో ఈ వస్త్రాలను ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి బాబా ఈ మనకి పుణ్యతిథి ఏదైతే ఉందో గురు షష్ఠి, కార్తీక బౌళ షష్ఠి ఆ రోజున మరి పేదలకి వస్త్రాలు పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే గో సంరక్షణ కూడా చేయమన్నారు. మరి గోశాలలో గోవులు ఏర్పాటు చేసి ఇవి ఈ మహత్తర కార్యక్రమాలు. అవును స్వామి, గోపాల్ బాబుతో గత 20 సంవత్సరాలుగా వస్తూనే ఉన్నాను స్వామి. ఆయన లైవ్లో ఉన్నప్పుడు చాలా అనుభవాలు. స్వామి పిఠాపురం వస్తే ఖచ్చితంగా ఇక్కడ కాలు మోపుంది నన్ను పంపించారు స్వామి. స్వామి అపార మహిమ, అపార శక్తివంతులు అన్నమాట. సాక్షాత్తు ఎంతోమంది భక్తులకి ఎన్నో అనుభవాలు జరిగాయి, ఇవ్వడం జరిగింది. అదేవిధంగా శ్రీపాద శ్రీవల్లంలో ప్రత్యక్షంగా చెప్పడం జరిగింది ఎంతోమందికి చేత. వారు నిరంతరం కూడా ఇక్కడ ఈ క్షేత్రం నుంచి వారు అడుగుపెట్టిన దగ్గర నుంచి ఈ మహామహిమను ఇది 11 ఎకరాలు గల ప్లేస్ అండి. ఇక్కడ ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకు అన్నదానం కూడా అంటే అన్న ప్రసాదం వితరణ. అన్నం నిజంగా అన్నదానం ఎక్కడ అనకూడదు అని చెప్తాను నేను కూడా. అన్న ప్రసాద వితరణ 12 గంటలకు అందరూ వచ్చి ఎవరైనా వచ్చి భోజనం చేయవచ్చు. గోపాల్ బాబా ఆశ్రమం అండి పిఠాపురంలో. కాబట్టి యూట్యూబ్ చూసే ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా గోపాల్ బాబా వారి ఆశ్రమాన్ని దర్శించుకుంటారని, ఆ యొక్క సమాధి మందిరాన్ని దర్శించుకొని, అలాగే ఇక్కడ భోజనం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రసాదం కూడా మీరు తీసుకొని చక్కగా స్వామి అనుగ్రహానికి, కృపకి మీరంతా కూడా పాత్రలు అని జై గురుదేవ దత్తమ్మ. శ్రీ బాలరాజం దిగంబర దిగంబర శ్రీ బాలవల్లభ దిగంబర దిగంబర దిగంబర.